హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం పృథ్వీ అంబర్ యాక్ట్ చేసిన కన్నడలో వచ్చిన జూనీ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా పేరు చెప్పాను, లైక్ నాకైతే పర్వాలేదు, జస్ట్ ఒక యావరేజ్ వాచ్ అనిపించింది. లైక్ ఒక రొమాంటిక్ డ్రామా ఫిలిం, లేదంటే ఒక కైండ్ ఆఫ్ ఫీల్ గుడ్ మూవీ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే, లైక్ మన మూవీ ఉన్న హీరోస్ తను ఒక ఎకనామికల్ ఒక వెల్ ఆఫ్ ఉన్న ఒక ఫ్యామిలీ, అంటే కొంచెం డబ్బున్న హీరో. సో తనకి ఒక కేఫ్ ఉంటుంది, ఆ కేఫ్లో తనే చెఫ్ ఫుడ్ అనమాట. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త డిష్ అయితే ట్రై చేస్తున్నాడు, బికాస్ తనకి కుకింగ్ అనేది ప్యాషన్. సో ఇది అలా ఉంటే తన లైఫ్లోకి ఒక అమ్మాయి అయితే వస్తుంది. అట్లా ఆ అమ్మాయి మనం చూసుకుంటే కనుక తన కేఫ్కి రెగ్యులర్గా అయితే వస్తుంది. ఆ అమ్మాయి రోజు ఒకే కైండ్ ఆఫ్ డిష్ అయితే ఆర్డర్ చేస్తుంది. అండ్ హీరోకి ఆ అమ్మాయి మీద ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ లేదు, ఒక సాఫ్ట్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. లైక్ ఆ ట్విస్ట్ ఉంటే కనుక లైక్ ఆ హీరోయిన్కి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. దాంతో ఆ తర్వాత అసలు ఏం జరిగింది అండ్ ఫైనల్గా హీరోయిన్ అసలు ఏమైంది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, లైక్ ఈ మూవీలో ఈ మూవీ మనం చూసుకుంటే కనుక మెయిన్లీ 2 క్యారెక్టర్స్ చుట్టూ జరుగుతుంది. ఒకటి హీరో క్యారెక్టర్ అండ్ ఇంకోటి ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్. లైక్ హీరో క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అండ్ హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంది. ఎస్పెషల్లీ హీరోయిన్ క్యారెక్టర్, ఎందుకంటే లైక్ తనకి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంది కాబట్టి, లైక్ నేను చెప్తే మీకు స్పాయిలర్ అలర్ట్ అయిపోయి, సో ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది అనమాట. సో ఆ 2 క్యారెక్టర్స్కి ఒక బాడీ లాంగ్వేజ్ కానీ వేరియేషన్ కానీ లైక్ అదంతా చూపించిన విధానం అయితే బాగుంది. అండ్ ఎస్పెషల్లీ యాక్టర్స్ కూడా లైక్ హీరో హీరోయిన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ స్టోరీ విషయానికి వస్తే లైక్ ఇది ఒక సింపుల్ స్టోరీ. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక లైక్ ఫస్ట్ హాఫ్ ఓకే అండ్ సెకండ్ హాఫ్ కూడా ఓకే. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. అండ్ ఈ మూవీ యొక్క మేజర్ ప్రాబ్లం ఏంటంటే లైక్ స్లోనెస్. లైక్ మూవీ అంటే చాలా స్లోగా అయితే వెళ్తుంది. లైక్ ఈ కైండ్ ఆఫ్ స్టోరీని లైక్ ఇది ఒక పక్క కమర్షియల్ సినిమా కాదనమాట. లైక్ ఇది ఒక ఫీల్ గుడ్ కైండ్ ఆఫ్ మూవీ, లేదంటే ఒక రొమాంటిక్ డ్రామా మూవీ అనమాట. సో ఇలాంటి ఒక మూవీ చూడాలంటే మనకైతే కొంచెం ఓపిక అనేది కావాలన్నమాట. లైక్ ఆ ఫీల్కి మనమైతే కనెక్ట్ అవ్వాలి. సో మనం కనుక కనెక్ట్ కంటే వన్స్ మనం ఆ ఫీల్కి కనెక్ట్ అవుతే కనుక మూవీ మనకి మంచిగా నచ్చుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దియా మూవీ చూసుకుంటే కానీ లైక్ అందులో కూడా పెద్ద స్టోరీ అంటూ ఉంటుంది, బట్ ఆ హీరోయిన్ క్యారెక్టర్కి మనమైతే కనెక్ట్ అయిపోతుంది అనమాట. దాంతో మనకి మూవీ అయితే నచ్చుతుంది. బట్ ఈ మూవీలో ప్రాబ్లం ఏంటంటే కనుక మనము హీరో క్యారెక్టర్కి పెద్దగా అయితే కనెక్ట్ అవ్వమన్నమాట. సో అన్నీ ఉంటాయి, కాకపోతే అన్నీ జస్ట్ ఓకే అని చెప్పి అనిపిస్తుంది తప్ప బాగుంది సూపర్ అని చెప్పి మనకైతే అనిపించదు అనమాట. లైక్ కింద చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ ఓకే, లైక్ మూవీలో వచ్చాక ఇంటర్వెల్ ట్విస్ట్ ఓకే అనిపిస్తుంది తప్ప లైక్ ఎక్స్ట్రాడనరీ అన్నట్టు ఉండదు. సో ఇంకా కొంచెం ఫీల్ వర్కౌట్ ఉంటే బాగుండేది. అండ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే ఇంకా కొంచెం బాగుంటే ఇంకా కొంచెం బెటర్ ఉంటే బాగుండని చెప్పి మనకైతే అనిపిస్తుంది అనమాట. అండ్ ఓవరాల్ ఈ సినిమాకు చెప్పాలి లైక్ మూవీ అయితే జస్ట్ ఓకే, లైక్ బిలో యావరేజ్ టు యావరేజ్ ఉండే మూవీ. అండ్ ఈ మూవీకి నేను సరే రేటింగ్ 2.25/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.